తమ అనుచరులు 8 మంది కలిసి అతను చాకులోడా నువ్వు ఆ గుళ్ళోకి వెళ్ళొద్దు, 100 రూపాయలు కడితేనే వెళ్ళాలని దుర్భాషలాడుతూ విచక్షణ రహితంగా కొట్టి ఆ చంకలో ఉన్నటువంటి చంటి బిడ్డని చూడకుండా కాలుతో తన్నితే ఆ చంటి బిడ్డ 2 నెలల పాప చనిపోవడం జరిగింది. వారం రోజులు పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లాలో ఆందోళన పోరాటాలు చేస్తూ ఉంటే కనీసం అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఆ జిల్లా మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇది వరుస ఘటనలు రాష్ట్రంలో కుల దురంకారాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న చూపుతో చూస్తూ ఉన్నారు. రజకులను, ఎస్సీ ఎస్టీ బీసీలను చాలా దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఈ రాష్ట్రంలో అనేక ఘటనలకు కారణమవుతున్నటువంటి అగ్రకుల పెత్తందారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది పునరావృతం కావద్దు. సామాజిక అంశాలుగా మేము ఈ సామాజిక అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్కి పట్టిన గతి పడుతుంది. అదేవిధంగా గతంలో అంబోజీ నరేశ్వరు శ్రీనివాసరెడ్డి అనేటోడు హత్య చేసిండు భువనగిరిలో. కులాంతర వివాహం చేసుకుంటే వాడు కూడా ఆత్మహత్య చేసుకొని చివరికి చనిపోయాడు. కాబట్టి ఇలాంటి ఘటనలు ఒక గుళ్ళోకి ప్రవేశిస్తే మీరు 100 రూపాయలు కట్టాలంటారు. అదే భక్తి ముసుగులో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇవాళ నోరు మొత్తరు, కనీసం మాట్లాడరు. అంటే మీ కళ్ళకు గౌరవం ఎక్కింది. మీకు ఈ కింది కులాలంటే మీకు గౌరవం లేదు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగుతుందని చెప్పి మీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాట్లాడు మల్లేష్, మాట్లాడు. ఈరోజు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టినో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఘటన జరిగిందో దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి బాధ్యత వహించే విధంగా ఉండాలని చెప్పి భావిస్తూ సిఐటియు నగర కమిటీగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రకటిస్తున్నాం.